హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ లాస్యా అండ్ ధన్య యూట్యూబ్ ఛానల్. సో మీ అందరు డౌట్ ఏందో నాకు తెలుసు. ఇంతకీ అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేదే కదా మీ డౌట్. ఆగండి, సాల్వ్ చేస్తాను. మేమందరూ కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. తిరుపతిలో కొత్తగా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అదిను ఆటోలో వెళ్తున్నాం. మా అందరికి వచ్చేసి ఆటో రైడ్ ఫేవరెట్ అనమాట. ఆటోలో వెళ్ళాలంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను మా చెల్లి ఇద్దరికి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఎవరెవరు వెళ్తున్నారంటే నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ వచ్చేసి ఆటోలో వెళ్తున్నాం. మా చెల్లి, మా మామయ్య వచ్చేసి ముందర బైక్లో అయితే వస్తున్నారు. ఎందుకంటే ఆటోలో అంతమంది సరిపోరనేసి. లేకపోతే మా చెల్లి కూడా ఆటోలోనే వచ్చేది. ఎందుకంటే చెప్పాను కదా, మా చెల్లికి కూడా ఆటో రైడ్ చాలా ఫేవరెట్ అనేసి. అండ్ నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. అంతే టెన్షన్గా ఉన్నాను. ఎందుకంటే మేము వెళ్ళే దారిలో లైక్ ఆన్ ద వేలో ఉన్నప్పుడు చాలా ట్రాఫిక్ అయితే ఉండింది. యాక్చువల్లీ కొంచెంగానే ఉండింది. బట్ మా ఇంటి నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు. అలాంటిది మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందంటే అప్పుడు మాకు టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జిబిషన్లో ఎంతమంది జనాలు ఉన్నారో ఏంటో అనేసి అయితే టెన్షన్ స్టార్ట్ అయింది. బట్ పర్లా మాకైతే ఎగ్జిబిషన్కి ఎలాగైనా వెళ్ళాలి అనిపించింది. ఇంకా వెళ్తున్నాము అనమాట. నాకైతే ఎగ్జిబిషన్ చాలా ఇష్టం. ఆ గేమ్స్ అని ఆడాలి అంటే కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. సో అలా అన్నానో లేదో ఎగ్జిబిషన్ కూడా రీచ్ అయితే అయిపోయామన్నమాట. అండ్ ఎదురుగా ఒక గేట్ అయితే కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను మీ అందరికీ. సో అది వచ్చేసి ది వే ఫర్ కమింగ్ ఫర్ ఎగ్జిబిషన్ అనమాట. అది ఒక మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆ గేట్ నుంచి రావాలన్నమాట. సో ఆ గేట్లో మేమైతే 20 to 30 minutes వరకు అక్కడే స్టక్ అయిపోయాము. ఎందుకంటే అంతమంది క్రౌడ్గా ఉన్నారు, అంతమంది రష్ ఉన్నారు. అప్పుడు మాకు స్టార్ట్ అయింది అసలైన టెన్షన్ అనమాట. అర్థమైపోయింది చాలామంది జనాలు ఖచ్చితంగా ఉంటారు అనేసి. అండ్ వీళ్ళే అనమాట మా మామయ్య, మా చెల్లి. వీళ్ళు కూడా ఆన్ టైంలోనే రీచ్ అయిపోయారనమాట ఎగ్జిబిషన్ లోపలికి. సో ఇదంతా చూసారు కదా, ఎంత బాగా డెకరేషన్ చేసి పెట్టారు, లైక్ స్నో లాగా అంతా. అండ్ చూసారు కదా, వెహికల్స్ కూడా చాలామంది పార్క్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనం టికెట్ తీసుకోవాల్సింది కౌంటర్ అనమాట. సో పైన మీరు ఆ బోర్డులోనే మీకు కనిపిస్తుంది ఒకరికి 100 rupees అనేసి. సో టికెట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట చూడ్డానికి. అండ్ ఈచ్ పర్సన్కి 100 rupees అనమాట. సో మేము టోటల్ 5 members కాబట్టి మాకైతే 500 అక్కడే అయిపోయిందనమాట. సో ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనమాట. కొత్తగా పెట్టారు తిరుపతిలో. సో చూసారు కదా ఇదే. అండ్ ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక షో థింగ్ అయితే ఉంది, ఇలా ఫొటోస్ తీసుకోవడానికి. అప్పుడు నా ఒపీనియన్ ఎలా ఉండిందంటే, అంటే ఎగ్జిబిషన్ అంతా నాకు తెలిసి ఫొటోసే ఎక్కువ ఉండొచ్చేమో తీసుకోవడానికి, లైక్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుండొచ్చేమో, అంతే. ఎగ్జిబిషన్ లైక్ గేమ్స్ తక్కువ ఉండొచ్చేమో అనేసి అయితే అనుకున్నాను. సో అలానే అనుకున్నాను. అండ్ నిజంగా నేను చెప్పినట్టే అలానే ఉండిందనమాట ఎగ్జిబిషన్ అంతా కూడా. మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఫొటోస్ వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా, మీకు అక్కడ ఎదురుగా ఒక కార్ అయితే కనిపిస్తుంది అనుకుంటాను. ఇదిగోండి ఇదే. ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట. చాలా బాగా నచ్చింది. మెనీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ మా మామయ్య, మా చెల్లి వచ్చేసి ఇదే పనిగా పెట్టేసుకున్నట్టు ఉన్నారు. సో ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ వాళ్ళిద్దరు మాత్రం చాలా తీసుకున్నారు. నేను వచ్చేసి 2-3 ఫొటోసే తీసుకున్నాను. ఎందుకంటే మీ అందరితో మరి వీడియో షేర్ చేయాలంటే నేను వీడియో తీసుకోవాలి కాబట్టి. అండ్ చూసారు కదా, అది వచ్చేసి యాపిల్ ట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫేక్ యానిమల్స్ అన్నీ పెట్టున్నారు, లైక్ పోలార్ స్నో బియర్, ఇది పోలార్ వైల్డ్ బియర్ అంటూ. అండ్ చాలా ఫేక్ యానిమల్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇది వచ్చేసి యాపిల్ ట్రీ. ఇందాక చెప్పాను కదా, కొంచెం క్లోజప్ ఇచ్చి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా రియలిస్టిక్గా ఉండింది. కింద వచ్చేసి మనకి థెర్మోకాల్ బాల్స్ వేసి యాపిల్ ట్రీ నుంచి యాపిల్స్ వచ్చేసి కింద పడుతున్నట్టు సెట్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఫేక్ హౌసెస్ అన్నీ కూడా పెట్టారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. సో టోటల్గా 7 houses లాగా పెట్టారనమాట. చాలా బాగుంది, చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉండింది. అండ్ ఈ హౌస్ వచ్చేసి చాలా బాగుంది అనమాట. ఆ లైటింగ్ కానీ వీళ్ళందరూ చాలా బాగా అనిపించింది చూడగానే. అండ్ మీకు ఈ అసలైన ఫ్యాక్ట్ చెప్తే ఈ హౌస్ గురించి నాకు తెలిసి మీరు షాక్ అవుతారేమో. సో ఈ హౌస్ వచ్చేసి టోటలీ మేడప్ ఆఫ్ కార్డ్బోర్డ్ షీట్ అండ్ పేపర్స్ అండ్ థర్మోకాల్ షీట్ అనమాట. సో నేను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. మై గాడ్, చాలా ఈ మెటీరియల్స్తోనే ఇంత మంచి హౌస్ చేశారా అనిపించింది అంతే. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హార్ట్ లోగో అనమాట. నాకు కూడా అయితే ఈ హార్ట్ లోగో చాలా బాగా నచ్చింది. దాని ముందర వచ్చేసి చిన్న లైక్ బ్రిడ్జ్ అయితే కట్టారు. సో ఈ బ్రిడ్జ్ నుంచి పోతే ఈ హార్ట్ లోగో వస్తుంది అనమాట. ఈ హార్ట్ లోగో పైన మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది. కింద వచ్చేసి ఒక రెడ్ కలర్ కార్పెట్ వేసారనమాట, దాని లోపల మనం నడిచి వెళ్ళేలాగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బటర్ఫ్లై మాత్రం నా
వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. ఈ బటర్ఫ్లై మాత్రం చాలా బాగుంది అనమాట చూడ్డానికి కూడా, క్లోజబుల్ అండ్ ఓపెనబుల్. సో ఈ బటర్ఫ్లై పైన కూడా చాలా మేము ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఒక ఫాక్స్ పెట్టారు. ఇది వచ్చేసి స్నోమ్యాన్. మీ అందరిలో స్నోమ్యాన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే స్నోమ్యాన్ ఫేవరెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పెంగ్విన్ అనమాట. సో రియలిస్టిక్గా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా ఎంత బాగా సెట్ చేశారు. సో ఆ పెంగ్విన్కి ఆ మెటీరియల్కి తగ్గినట్టే సెట్ చేశారనమాట. అండ్ ఇదేందో నాకు అర్థమే కాలేదు. మేబీ ఇది వచ్చేసి ఫొటోస్ తీసుకోవడానికి స్నోతో చేసిన ఒక బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. స్నోతో అంటే ఆర్టిఫిషియల్గా చేసినట్టు బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మెర్మెడ్ అనమాట. సో చాలామంది ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా తీసుకుంటూ ఉన్నారు. చాలా రష్ ఉన్నారు ఇక్కడ. సో మీ అందరితో కూడా షూట్ చేద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ మెర్మెడ్ కూడా చాలా బాగుంది. అండ్ మా చెల్లి చూసారా, నేను వచ్చేసి ఏదో ఫోటో తీస్తున్నానేమో అనేసి పోజెస్ కొడుతుంది. అండ్ మా చెల్లి మా మమ్మీ మాత్రం చాలా ఫొటోస్ తీసుకున్నారు. ఓ మై గాడ్ ఎందుకులేండి. అండ్ ఇక్కడ వచ్చేసి షాపింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నాకు అసలైన హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. షాపింగ్ అండ్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఈ షాపింగ్ లైక్ స్టాల్స్లో చాలా బాగున్నాయి అన్నీ. షో థింగ్స్ అంటూ అండ్ క్లిప్స్, పిన్స్, హెయిర్ బ్యాండ్స్ అంటూ, రబ్బర్ బ్యాండ్స్ అంటూ అండ్ క్లాత్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. 150, 110 అంటూ అలా. అండ్ టాయ్స్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఆ క్లిప్స్ అన్నీ కూడా 20 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్ అలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుట్వేర్ షాపింగ్ కూడా ఉన్నిందనమాట. సో మెనీ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ హోమ్ మేడ్ పిక్కల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ కొంతమంది వచ్చేసి ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారు. సో మా చెల్లి కూడా ఆడాలి అంటే ఈ గేమ్స్ కూడా ఆడిపించామన్నమాట. సో అక్కడ వచ్చేసి రోస్ ఉంటాయి. ఆ రోస్ అన్నిట్లో ఓన్లీ 1, 2, 3, 1 నుంచి 6 వరకు నెంబర్స్ అయితే అలా రాశారు. సో 0 to 6, ఐ మీన్ నాట్ 1 to 6, 0 to 6 వరకు రాశారు. వాళ్ళన్నింటిలో 6, ది నెంబర్ 6 అనేది హైయెస్ట్ నెంబర్. దాంట్లో కానీ మనకి మోర్ దెన్ 2 balls పడితే ఒక టెడ్డీ బేర్ అయినా ఇస్తారనమాట. సో మా చెల్లి అయితే ఆడుతుంది. మా చెల్లి తర్వాత మనం కూడా ఆడేద్దాము. మా చెల్లి అయితే ఓడిపోయిందా విన్ అయిందా మీరు తెలుసుకుంటారు త్వరలో. సో చూసారు కదా, మాకు బాల్ ఇచ్చింది, మనం కూడా ఆడేద్దాం అనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట ఆడడానికి. బట్ నాకు వచ్చేసి ఫస్ట్ బాల్ 6లోనే పడింది. సో ఫుల్ జోష్ వచ్చేసింది. మనం ఆడేస్తాంలే, మనకు టెడ్డీ బేరే వస్తుంది ఎంత చేసినా అనేసి కాన్ఫిడెంట్ కూడా కాకుండా ఓవర్ కాన్ఫిడెంట్తో వేశాను. అండ్ నాకైతే ఫస్ట్ బాల్ తప్ప మిగతావన్నీ 1, 2, 0, 4 అలానే పడ్డాయన్నమాట. సో చూసారు కదా, ఫస్ట్ బాల్ మాత్రం 6లో పడింది, సెకండ్ బాల్ 2లో పడింది. అలా 2లో అలా 2 నుంచి లోగా అవుతా వస్తుంటే నేను కూడా చాలా సాడ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను వచ్చేసి ఎలాగైనా ఆడాలి అనేసి వెళ్ళా. సో ఫస్ట్ బాల్ మాత్రమే 6లో పడింది. సర్లేండి గాయస్, మా చెల్లితో పోలిస్తే నేనే బాగా ఆడాను అనేసి అనిపించింది. ఎందుకంటే మా చెల్లి వచ్చేసి ఫస్ట్ బాల్ కూడా ఆఖరికి 6లో వేయలేదనమాట. సో నాకు వచ్చేసి లాస్ట్ బాల్ కూడా చాలా కాన్సన్ట్రేట్తో వేసాను. బట్ లాస్ట్ బాల్ వచ్చేసి 0లో పడింది అనమాట. చూసారు కదా, అక్కడే మీకు తెలిసిపోయి ఉంటుంది ఆమె ఏమి ఇస్తుందో. బట్ అది ఇవ్వలేదులేండి. సో మా మామయ్య వచ్చేసి వద్దు, కనీసం బాక్సెస్ అయినా ఇవ్వండి అనేసరికి వాళ్ళు వచ్చేసి ఒక పింక్ బాక్స్, ఒక బ్లూ బాక్స్ ఇచ్చారు. పింక్ బాక్స్ మా చెల్లిది, బ్లూ బాక్స్ అంటే నాది. అండ్ ఇంకో గేమ్ వచ్చేసి మళ్ళీ ఆడాలి అనేసి ఈ గేమ్ నాకు చాలా బాగా నచ్చింది అనేసి ఆడాము. సో ఈ బకెట్లో వాటర్ ఉంది, కింద ఒక చిన్న టీ కప్ అయితే ఉంటుంది. ఆ టీ కప్ లోపల మనము ఈ కాయిన్ అయితే వేయాలి. సో నాకు వచ్చేసి ఇది ఫ్రాడ్ అనిపించింది, అస్సలు పని చేయాల. అందుకే నేను తెలివితో వచ్చేసి కొంచెం లోపల పెట్టి వేసేసాను అనమాట. మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అది ఆడాక నాకైతే ఈ బాస్కెట్ వచ్చిందనమాట, రెడ్ బాస్కెట్. ఇది కూడా మా అమ్మమ్మకే ఇచ్చారు. మా అమ్మమ్మకే ఇలాంటివన్నీ నచ్చుతూ ఉంటాయి. చూసారుగా, మా అమ్మమ్మ వచ్చేసి ఫుల్ హ్యాపీ అయిపోయింది బాక్సెస్ దొరకగానే. మా అమ్మమ్మకి వచ్చేసి ఇలాంటి బాక్సెస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి లిప్స్టిక్స్ ఉన్నాయి. ఎందుకు చూపిస్తున్నానంటే ఆ లిప్స్టిక్స్ నాకు బాగా నచ్చాయి అనమాట. నేను వచ్చేసి అక్కడ ట్రై చేసి చూశాను అనమాట. సో వాటన్నిటిలో ఒక్క షేడ్ కోసం నేను చాలా రోజుల నుంచి ఎతుకుతున్నా. బట్ సర్లేండి, మనకి అది రాలేదు, వదిలేద్దాం, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నేను వచ్చేసి యాక్చువల్లీ కొనాలి అంటే మా మామయ్య వచ్చేసి ఇది వద్దు, బ్రాండెడే కొనుక్కో, ఇవన్నీ బాగుండవు అన్నారు. సరే అదే కరెక్ట్ అనేసి వెళ్ళిపోయాను. అండ్ ఆడ మేము తీసుకుంది ఓన్లీ కోమ్స్ అనమాట. ఇక్కడ చూసారా ఎంత మంచి టాయ్స్ అండ్ పెన్స్ అన్నీ ఉన్నాయో. నాకైతే ఈ స్టాల్ సూపర్గా నచ్చేసింది. ఎంత యూనిక్గా ఉన్నాయంటే అన్నీ చాలా బాగున్నాయి. అండ్ అటు సైడ్ వచ్చేసి కీ చైన్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసి గేమ్స్ కాడికి వచ్చామన్నమాట. సో ఫుల్ హ్యాపీ అయిపోయాను. చూసారు కదా ఆ జాయింట్ వీల్ ఎంత పెద్దదిగా ఉందో. సో మీ అందరు నాకు కామెంట్ చేయండి ఒక థింగ్, మీ అందరిలో ఎవరైనా జాయింట్ వీల్ ఎక్కువ ఉంటే కామెంట్ చేయండి.
నాకైతే ఫుల్ ఇష్టం అనమాట జాయింట్ వీల్. అది ఎక్కాలి అనేసి అనుకుంటూ ఉంటాను, కానీ మా మమ్మీ అయితే అది అస్సలు ఎక్కనిదు, ఎందుకంటే అది చాలా డేంజర్ అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా గోస్ట్ హౌస్. అండ్ మేమైతే ఇక్కడ మాకు ఆకలేసి గోబీ అయితే తీసుకోవాలనుకున్నాం అనమాట. సో 1 కప్పే తీసుకున్నాము, ఎందుకంటే నాకు, మా చెల్లికి, ఇంకా మా మమ్మీకి, మా ముగ్గురికి ఆకలేలా. సో ఓన్లీ మా మామయ్య ఇంకా మా అమ్మమ్మ మాత్రం మా గోబీ తీసుకున్నారనమాట. ఎందుకంటే మేము ముగ్గురు వచ్చేసి ఆల్రెడీ ఇంట్లో ఫుల్గా తినేసి వచ్చాము. సో జస్ట్ టేస్ట్ మాత్రం చేద్దామనేసి చేసామన్నమాట. అండ్ ఈ అప్పలం చూసారా, ఇదేమైనా ప్లేట్ అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి అప్పలం అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి నార్మల్ మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా పాపడ్. సో ఆ పాపడ్ కంటే చాలా టేస్టీగా ఉందనమాట, ఇంకా తినాలి అనిపించింది అనమాట. సో ఇది తినేసరికి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించి సాటిస్ఫై అయిపోయాను. సో చాలా టేస్టీగా అనిపించింది. సో వచ్చి 10 minutes కూడా కాలా, అప్పుడే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనిపించిందా. సో మేమందరు కలిసి మళ్ళా హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఎగ్జిబిషన్ మాకు అంత అనిపించలేదు, ఒక్క రైడ్ కూడా ఎక్కలేదు. అందుకే నేనైతే అలిగాను మా మామయ్య పైన, నాకు ఒక్క రైడ్ కూడా ఎక్కిపోయేలా అనేసి. అందుకే నా కోసం హోటల్కి అయితే తీసుకొచ్చాడు. ఈ హోటల్ వచ్చేసి ఫుల్ ముస్లిం స్టైల్ అనమాట. ఈ హోటల్ పేరు బర్కాస్ అనమాట. బర్కాస్ అనే హోటల్ మనకి తిరుపతిలో అయితే ఉంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ సర్వర్స్ కూడా చాలా బాగా సర్వ్ చేస్తున్నారు, చాలా బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు. అండ్ ఇలా ఉంటుంది అనమాట, మనం దీని లోపల కూర్చొని తినచ్చు. అండ్ ఇది వచ్చేసి సపరేట్గా అయితే అస్సలు లేదు. సో టోటల్గా షేరింగే అనమాట. అండ్ చూసారు కదా మెన్యూ ఎంత బాగుందో. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ అప్పుడు మేము హోటల్కి రీచ్ అయింది 8:30కి. సో ఆ హోటల్ వచ్చేసి ఇంకా వెరైటీస్ అన్నీ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా వరకు. బట్ అప్పుడు కూడా చాలామంది కస్టమర్స్ అయితే వస్తున్నారు. బట్ వీళ్ళైతే మేమైతే యాక్చువల్లీ చీజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. బట్ వాళ్ళైతే అది స్టాక్లో లేదు, వేరేదేమైనా ఆర్డర్ చేసుకోండి అన్నారనమాట. సరేలే అనేసి మేము వచ్చేసి జ్యూసీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో అది కూడా వస్తుంది. బట్ ఆ లోపల నేను వచ్చేసి మీకు ఒకసారి మెన్యూ చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ మెన్యూ బుక్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో చీజ్ బిర్యానీ మీరందరిలో ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. బట్ నేనైతే ఇది వినడమే ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ట్రై చేయాల. అందుకని సో ఆర్డర్ చేసుకుందామంటే వాళ్ళు వచ్చేసి చీజ్ బిర్యానీ అయిపోయింది సార్, మీరు కావాలంటే నార్మల్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని మా దగ్గర ఏ బిర్యానీ అయినా టేస్టీగా ఉంటుంది అన్నారు. సో మేమైతే వాళ్ళని క్వశ్చన్ కూడా చేయలేకపోయాము, ఎందుకంటే అప్పుడే మేము ఆ హోటల్కి రీచ్ అవ్వడమే అంటే సడన్గా ప్లానే లేదు, సడన్గా వెళ్ళాం కాబట్టి హోటల్కి రీచ్ అవ్వడమే మేము 8:30కి అలా రీచ్ అయ్యామన్నమాట. అప్పుడులో చాలా క్రౌడ్ ఉన్నారు హోటల్లో కూడా. సో ఇక్కడ చూసారు కదా, బిర్యానీ ఇచ్చే ముందే కోకోకోలా అయితే ఇచ్చేసారు, అందుకే ఎవరు తాగకుండా కూర్చున్నారు. ఎందుకంటే బిర్యానీ తాగితే అది కదా టేస్ట్ అనేసి. మా చెల్లి వచ్చేసి అలిగి కూర్చుందనమాట, ఎందుకంటే తను వచ్చేసి కోకోకోలా తాగుతుంటే మేమందరూ తిట్టాము, బిర్యానీ వచ్చాక తాగు ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి. అందుకే తనైతే అలిగి కూర్చుందనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఎంత అలిగి కూర్చున్నా మా చెల్లి వచ్చేసి తనకి కావాల్సింది తను తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట. బిర్యానీ వచ్చేసి చూడ్డానికి ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. సో తినలేమా అనేసే ఉన్నాము. బట్ ఇక్కడ ఒక అద్భుతం చూపిస్తాను. మా మామయ్య వచ్చేసి జస్ట్ అలా హ్యాండ్ పెట్టాడా, అలా హ్యాండ్ పెట్టగానే జస్ట్ చల్లినట్టు వచ్చిందనమాట. అది బిర్యానీ ఎత్తడానికి కూడా అవ్వాల, జస్ట్ అలా చల్లేశారు. సరేలే ఆకలితో ఉన్నాం, ఏదో ఒకటి తిందామనేసి తింటున్నాం అనమాట. నాకైతే ఫుల్ బాగా నచ్చిందనమాట టేస్ట్ బిర్యానీది. సో మేమందరూ వచ్చేసి టేస్ట్ వైజ్ అయితే మేమైతే సాటిస్ఫై అయ్యామన్నమాట అందరూ. బట్ మాకైతే ఒక్క పాయింట్ ఏం నచ్చలేదంటే చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు. బట్ పర్లేదు నెక్స్ట్ బట్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ టైం అలానే ఉండేది అనేసి మా మామయ్య చెప్పాడు. మా అందరికంటే ముందే మా మామయ్య వచ్చేసి ఈ హోటల్కి వచ్చాడు. సో ఎప్పుడు అలా ఉండదు, సో ఎప్పుడు అలా ఉండదు. కానీ సమ్ టైమ్స్ ఇప్పుడు మనం ఎలాగో లేట్గా వచ్చాం కాబట్టి ఇలా చేశారు, లేకపోతే క్వాంటిటీ కూడా బాగానే ఇస్తారు అనేసి అయితే అన్నాడు. సరేలే ఇది మన తప్పే, మనమే అన్ప్లాన్డ్గా వచ్చాము అనేసి ఇంకా అడ్డా తినేసి ఇంటికైతే హ్యాపీగా వెళ్ళిపోయాము. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.